మరో జీబీఎస్ విజృంభణ మొదలైంది. నెమ్మదిగా మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు దీని బారిన పడి మరణించగా, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కొన్ని చోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో 59 కేసులు వెలుగులోకి వచ్చాయి. అందులో 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన వారిపై ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. కరోనాలో గరిష్టంగా 2% ప్రపంచ సగటు మరణాల రేటు ఉండగా జీబీఎస్లో 7% ఉంది. జీబీఎస్ ఎంత వేగంగా మానవ శరీరాన్ని దెబ్బతీస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీలో నమోదైన 2 మరణాలు సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లే సంభవించాయి. శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు జీబీఎస్ బారిన పడినప్పుడు 4-5 ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. ఆ ఆసుపత్రులు వ్యాధిని గుర్తించడంలో జాప్యం చేయడంతో చివరికి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే శరీరంలో జరగాల్సిన నష్టం జరిగి ప్రాణం పోయింది. తాజాగా ప్రకాశం జిల్లా మహిళను కూడా ఇలాగే 4-5 ఆసుపత్రులకు తీసుకువెళ్లి చివరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే తగిన వైద్యం అందించడంలో జాప్యమై ఆమె కూడా మరణించింది. అందుకే ఎవరిలోనైనా జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే వెంటనే జీబీఎస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైద్యం ప్రారంభిస్తున్నారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆరోగ్య శాఖ చేపడుతోంది.